అనుచరులు ఒక దళిత యువకుల మీద దాడి చేసిన తర్వాత దళిత సంఘాలు, తెలుగుదేశం పార్టీ ఎస్సీసీలో ఉన్న వాళ్ళు ఈరోజు పూర్తి స్థాయిలో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన తీరు, తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కూడా వాళ్ళు వ్యవహరిస్తున్న తీరుని మేము తీవ్రంగా ఖండిస్తాము. గత ప్రభుత్వంలో దాదాపు 365 మంది దళితుల మీద హత్యలు, అత్యాచార ప్రయత్నాలు, దౌర్జన్యాలు ఇవన్నీ చూసిన తర్వాత మేము తెలుగుదేశం పార్టీ ఎస్సీసీలుగా దళిత వాడల్లోకి మేము వెళ్ళి ఈ విషయాన్ని తీవ్ర స్థాయిలో ప్రచారం చేసిన తర్వాత దళితులు కొంత మార్పు రావడం జరిగింది. బడుగు బలహీన వర్గాలు కూడా పరిపాలనలో మార్పు కోరుకోవడం జరిగింది. అప్పటికి కూడా ఈ వైసీపీ సంబంధించిన రౌడీ మూకలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఇంకా దౌర్జన్యం చేయడం, పెత్తనాలు చూపించడం, గ్రామాల్లో దళితుల మీదే పూర్తిగా దళితుల్ని మాత్రమే బలిపశువులు చేస్తూ ఉన్నారు. దళిత కులాల మీద మాత్రమే దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు. సొంత సామాజిక వర్గాల మీద ఎక్కడ దాడులు జరగల, దౌర్జన్యాలు జరగల, హత్యా ప్రయత్నాలు జరగల. పూర్తి స్థాయిలో బలహీనమైన దళిత కులాలు, అణగారిన కులాల మీద మాత్రమే వీళ్ళు బలప్రయోగం చేస్తూ ఉన్నారు. మేము దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. భూమన కరుణాకర్ రెడ్డి పెత్తందారు లెవెల్లో వ్యవహారం చేస్తారు. తిరుపతి ప్రాంతంలో ఆయన డాన్ లెవెల్లో వ్యవహారం చేస్తారు. రాజకీయంగా, సామాజికంగా ఆయన పూర్తి స్థాయిలో ఎవరైతే అడ్డు దొరుకుతారో, ప్రశ్నిస్తారో వాళ్ళని హత్య చేసేదానికి కూడా వెనుకాడనే చరిత్ర వాళ్ళు. తెలుగుదేశం పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాము, ఇలాంటి పెత్తందారులు ఎవరైతే బడుగు బలహీన వర్గాలు, అణగారిన కులాల మీద దౌర్జన్యం చేస్తున్నారో వాళ్ళ మీద ఉక్కుపాదం మోపాల్సిందిగా గౌరవ డీజీపీ గారిని మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే వీళ్ళు చాలా అకృత్యాలు చేసేవారు. సొంత ఒక ఎస్సీ మహిళ మీద అత్యాచారం చేసి హత్య చేస్తే పులివెందుల నియోజకవర్గంలో ఎస్సీ నాయకులంతా పరామర్శకు పోతే గౌరవ డిఎస్పీ గారిని ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తే న్యాయం చేయాలని ఎస్సీల మీదే అట్రాసిటీ పెట్టిన చరిత్ర వీళ్ళది. వైసీపీ వాళ్ళు దళితుల మీదే అంటే వీళ్ళ లక్ష్యం ఏమంటే ఎవరైతే ప్రజల్ని పుదులో దొరికేసి ప్రజాపాలనకు విఘాతం కలిగిస్తారో అట్లా వాళ్ళంతా మా వాళ్ళే, మేము అట్లా వాళ్ళకి పెద్దపీట వేస్తాం, పూనారాలు వేస్తాం, ఉన్నతమైన పదవులు ఇస్తామన్నట్టు చూపించుకుంటాడు ఈయన జగన్మోహన్ రెడ్డి. ఇది ఎక్కడికి పోతుంది ప్రజలు ఆలోచించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ప్రజలు, మేధావులు, విజ్ఞులు ఆలోచన చేసే స్థాయిలో ఉన్నారు కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగలిగింది. కాబట్టి మేము ప్రజలను ఉండే కోరుతా ఉన్నాం, వీళ్ళు వ్యవహారస్తున్న తీరునే తెలుగుదేశం పార్టీగా మేము ఖండిస్తూ ఉన్నాం. మా నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా మా దళిత సోదరుల మీద ఎక్కడైనా ఏదైనా జరిగితే ఖచ్చితంగా మా నాయకులు గడ్డిగుంట ఆధ్వర్యంలో అడ్డుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ భూముల కరుణాకర్ రెడ్డి ఉన్నాడే దొంగ వైఖరిలో ఉంటాడు. ఆయన కుమారుడు, ఆయన యువరాజు లెవెల్లో ఉంటాడు తిరుగుతుతో. కాబట్టి ఇలాంటి సంఘ విద్రోహకర శక్తుల్ని తొక్కేయాల్సిందిగా మేము గౌరవ పోలీసు వారిని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. మాటలు మాత్రం చెప్తారు. నేను సొంత మేనమామని ఒక ఆయన చెప్పుకుంటా. దళిత విద్యార్థులు చెప్పారు ఆయన పాలనలో, దళిత మహిళల అత్యాచారాలు గురైపోయి, దళిత యువకులు ఎవరైతే దినం కార్మికులుగా పనిచేస్తారో వాళ్ళు కూడా హత్యలకు గురైపోయి. ఆ కేసు మీద ఇంతవరకు ఒక యాక్షన్ లేదు. దాదాపు 200 మందికి పైన హత్యా ప్రయత్నాలు, అత్యాచారాలు, దౌర్జన్యాలు జరిగితే ఆ కేసులు ఇంతవరకు లేవు. ఆ కేసులో నిందితులంతా ఫ్రీగా తిరుగుతారు. అదేదో పెద్ద ఘనకారం చేసే వాళ్ళ వారికి తిరుగుతారు వైసీపీ నాయకులు. వాళ్ళని మళ్ళీ వీళ్ళు ఎంటేసుకొని మళ్ళా గౌరవ మాజీ ముఖ్యమంత్రి ఆయన పరామర్శకు కూడా పోతాడు. వాళ్ళు ఏదో ఘనకారం చేశారు, వాళ్ళు మేము చూపించుకోవాలి ఇళ్ళని అంటే ఇంకా వేరే దారి లేదు. వీళ్ళకి జనాల్లోకి పోయేదానికి ఒక రీజన్ అంటూ లేదు.
ఇదే రీజన్ పెట్టుకొని గడ్డి బ్యాసకి పోతారు, ఒక రౌడీ షీట్ ఉంది. అంటే వీళ్ళ లక్ష్యం ఏమంటే ఎవరైతే ప్రజల్ని పుదులో దొరికేసి ప్రజాపాలనకు విఘాతం కలిగిస్తారో అట్లా వాళ్ళంతా బావాలే, మేము అట్లా వాళ్ళకి పెద్దపీట వేస్తాం, కూలారాలు వేస్తాం, ఉన్నతమైన పదవులు ఇస్తాం అన్నట్టు చూపించుకుంటాడు ఈయన జగన్మోహన్ రెడ్డి. ఇది ఎక్కడికి పోతుంది ప్రజలు ఆలోచించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ప్రజలు మేధావులు విజ్ఞులు ఆలోచన చేసే స్థాయిలో ఉన్నారు కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగలిగింది. కాబట్టి మేము ప్రజలను ఒకటే కోరుతా ఉన్నాం, వీళ్ళు వ్యవహారస్తున్న తీరుని తెలుగుదేశం పార్టీగా మేము ఖండిస్తా ఉన్నాం. మా నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా మా దళిత సోదరుల మీద ఎక్కడైనా ఏదైనా జరిగితే ఖచ్చితంగా మా నాయకులు గడ్డిగుంట ఆధ్వర్యంలో అడ్డుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ భూముల కరుణాకర్ రెడ్డి ఉన్నాడే దొంగ వైఖరిలో ఉంటాడు ఈయన. ఆయన కుమారుడు ఆయన 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 యువరాజు లెవెల్లో ఉంటాడు తిరుగుతున్నా. కాబట్టి ఇలాంటి సంఘ విద్రోహకర శక్తుల్ని తొక్కేయాల్సిందిగా మేము గౌరవ పోలీసు వారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.